పేటీఎం బ్యాచ్కి అట్లనే జగన్ అభిమానులందరికీ చాలా పెద్ద నమస్కారం. ఎందుకు ఇది అంటే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడానికి మీరు పడుతున్న తంటాలు పాటలు అన్నీ ఇన్ని కాదు. సో చాలా చాలా థ్యాంక్స్ మీకు. మీరు చాలా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ని నెక్స్ట్ సీఎం చేయడం కోసం. సింగిల్గా పోటీ చేయి నేను సీఎం చేస్తామని చెప్పేసి మీరు మా జన సైనికుల కంటే కూడా చాలా కష్టపడుతున్నారు. అందుకు మీకు నమస్తే. మీరు తమిళనాడులో విజయ్ గెలుపుని ఆంధ్రాలో వైరల్ చేస్తున్నారు. తమిళనాడులో విజయ్ సింగిల్గా పోటీ చేసి సీఎం అయిండు, పవన్ కళ్యాణ్ ఇక్కడ సింగిల్గా పోటీ చేయలేకపోయిండు అని చెప్పేసి మీరు ఏదో ట్రోలింగ్ లాగా వాడుతున్నారు దాన్ని. కానీ అక్కడ ఆంధ్రాలో కనీసం కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఏం గమనిస్తారు? విజయ్ అనేటోడు రాగానే 2 ఏళ్లలో పార్టీ పెట్టి సీఎం అయిపోయాడు. దానికి కారణం ప్రజలు. ప్రజలు ఏం చేశారు? డబ్బు కోసం లొంగలేదు, మన మతపోడు మన కులపోడు అని చూడలేదు, వచ్చాడు వేశారు అంతే నమ్మి. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో ఆంధ్ర ప్రజలు తప్పు చేసింది, పవన్ కళ్యాణ్ కాదు ఇక్కడ తప్పు చేసింది. కాబట్టి రియలైజ్ అవ్వాల్సింది ఇక్కడ ప్రజలు. మీ వీడియోలు ఆ ప్రజలు చూస్తారు. ఈ జన సైనికులు పవన్ కళ్యాణ్ చూడడం కాదు. మీరు మమ్మల్ని ఏదో వేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఏదో జనాల్లో ఆంధ్ర ప్రజల మైండ్స్లో కొంచెం నెగిటివ్గా ప్రచారం చేయాలనుకున్నారు. కానీ అది మీకు ఎంత డ్యామేజో తెలుసా? అది జనసేనకి ఎంత ప్లస్ తెలుసా? ఆంధ్ర ప్రజలకి ఎంత ప్లస్ తెలుసా? ఇకనైనా వాళ్ళు కొంచెం ఆలోచించి మనం కూడా ఈ కులం చూడొద్దు, మతం చూడొద్దు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 12 సంవత్సరాలుగా పార్టీని నడుపుతున్నాడు. ఎన్ని కష్టాలు పడైనా సరే, ఎన్ని ఇబ్బందులు పడైనా సరే, ఎన్ని విమర్శలు ఎదుర్కొనైనా సరే, కుటుంబం మీద వచ్చిన విమర్శల్ని కూడా తట్టుకొని నిలబడి పార్టీని నిలబెట్టి పోటీ చేసిన 21 మంది ఎంపీలుగా 2 మందిని గెలిపించుకొని ఇలా డిప్యూటీ సీఎంగా ఉండి అందులో ఉన్న పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే నంబర్ 1గా చేసినటువంటి ఇలాంటి వ్యక్తిని మనం నమ్మకపోతే ఎట్లా? ఇక నుంచైనా మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి, మన ప్రజల కష్టాలు తీరాలి అని అంటే ఆ తమిళనాడు ప్రజలు ఎట్లయితే విజయాన్ని గెలిపించారో మనం కూడా అట్లనే మనవడాన్ని చూడొద్దు, మన కులపోడాన్ని చూడొద్దు, మన మతపోడాన్ని చూడొద్దు. రాజకీయ నాయకుడు మంచి నాయకుడా కాదా, నిజాయితీ ఉన్నోడా కాదా, దమ్మున్నోడా లేదా, ఇవి మాత్రమే చూసి ఓటేయాలని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతారు. అలా చేస్తున్నందుకు మీకు ఈ పేటీఎం బ్యాచ్కి అట్లనే జగన్ అభిమానులందరికీ, వైఎస్ఆర్సీపీ ఈ అంబటి కానీ వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది, అక్కడ విజయ్ గెలుపుని ఇక్కడ వైరల్ చేస్తున్నారు కావాలని. చాలా చాలా సంతోషం. మీరు చేసే వైరల్ మాకు చాలా లాభం చేకూరుస్తుంది. కాకపోతే మీ మైండ్లో ఏంటంటే వేసుకుంటున్నాం, ఈ సందర్భంగా దొరికింది మాకు పవన్ కళ్యాణ్, జన సైనికులు మళ్ళొకసారి మేము వేసుకోవచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. వేసుకుంటే వేసుకోండి, మీరు వేసుకోవడం వల్ల ఇక్కడ ప్లస్ అయ్యేది పవన్ కళ్యాణ్కి, జనసేనకి, జన సైనికులకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ అభిమానులకు మరొకసారి, పేటీఎం బ్యాచ్కి మరొకసారి, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా నమస్తే అబ్బా, నమస్తే 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 నమస్తే. థ్యాంక్ యూ.